లీడర్ లేరు, పార్టీని ముందుండి నడిపించి నాయకుడు కరువయ్యాడు. ఆ ఎఫెక్ట్తో కేడర్ చెల్లాచెదరవుతున్న పరిస్థితి. దాంతో స్థానిక సమరంలో పోటీ చేద్దామంటే గెలుస్తామన్న గ్యారంటీ లేకుండా పోయిందంట. ఆ భయమే గులాబీ దండు గుండెల్లో దడ పుట్టిస్తుందంటున్నారు. ఆ క్రమంలో యుద్ధానికి ముందే ఓటమి అంగీకరించినట్లుగా లోకల్ బాడీ ఎలక్షన్స్కు ముందే బీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందంట. ఎన్నికల యుద్ధంలో దిగడానికి అభ్యర్థులే కరువయ్యారంటున్నారు. అసలు గులాబీ పార్టీలో అంత గుబులు రేపుతున్న జిల్లా ఏది? కొమురం భీం మంచిర్యాల జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల భయం బీఆర్ఎస్ ను వణికిస్తోందట. ఒకవైపు సర్కార్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది, కానీ ఎన్నికలంటేనే కార్ పార్టీ భయపడుతోందట. కొమురం భీం మంచిర్యాల జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 4 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీ ఓడిపోయింది. ఒక ఆసిఫాబాద్లో ఆ పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఉండగా, సిర్పుట్టి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఇక పెద్దపల్లి ఎంపీగా వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ కొనసాగుతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కార్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుస ఓటములతో కార్ పార్టీ పరిస్థితి ఆ పార్టీ నేతలకి అర్థం కాకుండా తయారైందట. ఇప్పటికీ ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్యాడర్, లీడర్లు హస్తం గూటికి చేరటంతో గులాబీ పార్టీ దాదాపు ఖాళీ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యేలు తప్పితే వారి వెంట నడిచే నాయకులు పెద్దగా లేరంటున్నారు. సిర్పుట్టి మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా కారు దిగి హస్తం నీడకు చేరిపోయారు. ఆ 2 జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదట. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 3 నెలలకోసారి కూడా సెగ్మెంట్లో అడుగు పెట్టడం లేదట. క్యాడర్ కు కనీసం కాంటాక్టులో కూడా లేరట. మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్ రావులు సైతం ఏదో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కనిపించడం తప్పితే క్యాడర్తో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. సిర్పూర్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నా ఆయన గెస్ట్ లీడరే అంటున్నారు. ఒక ఎమ్మెల్యే కోవా లక్ష్మి తప్పితే మిగతా వాళ్లెవరూ పార్టీని పట్టించుకోవటం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోటీ దిగాలంటే కూడా నాయకులు వణుకుతున్నారట. ఓటమి చవిచూడటానికి ఎందుకెదురు వెళ్లాలని నాయకులు మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారట. అసలే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రజాపాలనతో ప్రజలకు రోజురోజుకి చేరువవుతోంది. ఆ పార్టీని తట్టుకుని నిలబడలేమంటున్నారట బీఆర్ఎస్ నాయకులు. పోనీ పార్టీ కోసం పోటీ చేద్దామంటే సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ప్రజల్లో తగ్గటం లేదట. అందుకే స్థానిక సమరమంటేనే జంకుతున్నాయట గులాబీ శ్రేణులు. ఓటమి తప్పదని తెలిసి చేతి చమురు వదిలించుకోవటం ఎందుకని ద్వితీయ శ్రేణి నాయకులు భయపడుతుంటే, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎన్నికల్లో తమదే గెలుపని తెగ బీరాలు పోతున్నారట. అదేమంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై అప్పుడే వ్యతిరేకత పెరుగుతోందని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వారి ధీమాను చూసి బీఆర్ఎస్ కార్యకర్తలే నవ్వుకుంటున్న పరిస్థితులు 2 జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేల ధీమా ఎంతవరకు నిజమవుతుందో, అసలు వారికి అభ్యర్థులు దొరుకుతారో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.